సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నేను ఫ్రెండ్స్ వద్దు, ఫ్రెండ్ సర్కిల్ మాత్రమే కాదు, సోషల్ మీడియా వద్దు, పార్టీలు వద్దు, ఫంక్షన్స్ వద్దు, పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, పేరెంటాళ్ళకి వెళ్ళొద్దు, సోషల్ ఐసోలేట్ అయ్యి రూమ్లో మాత్రమే కూర్చుని దీక్షగా, తపస్సుగా, యజ్ఞంగా చదువు అంటుంటాను. సరే, దీని అర్థం ప్రపంచాన్ని చూడొద్దని కాదు, లేదా ప్రపంచంతో టచ్ ఉండొద్దని కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలియద్దని కాదు, కేవలం రూమ్లో తలుపులు మాత్రమే వేసుకుని నీకు మాత్రం అలా అంటలేదు నేను. కానీ ఫ్రెండ్స్ వద్దని మాత్రం స్పష్టంగా చెప్తాను, పార్టీలకు వెళ్ళొద్దని స్పష్టంగా చెప్తాను. ఎందుకు చెప్తాను అనేదాన్ని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వెనకాల కాదు, వెనకాల ఎలాగో విమర్శించుకుంటారు. వ్యక్తిగతంగా నా ముందు నిలబడి, ఏంటి సార్ మీరు ఫ్రెండ్స్ వద్దంటారు, మీరు చెప్పారని 2-3 ఏళ్ల పాటు ఫ్రెండ్స్ లేకుండా ఉన్నాను సార్, ఇవాళ చాలా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అన్నవాళ్ళు కూడా నేను చూశాను. యాక్చువల్గా ఎందుకు ఫ్రెండ్స్ వద్దంటాను అనేది క్లారిటీ ఇస్తాను. మనకి ఫ్రెండ్స్ 2 రకాలు. నేను మాట్లాడుతుంది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళ పరంగా. ఒకటి, సివిల్స్ నీతో పాటు ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్. 2, సివిల్స్ ప్రిపేర్ అవని ఫ్రెండ్. ముందు సివిల్స్ ప్రిపేర్ అవని ఫ్రెండ్ని చూద్దాం. ఆ ఫ్రెండ్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వట్లేదంటే ఇంకోటి ఏదో ప్రిపేర్ అవుతున్నాడు. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి సిజిఎల్లో, ఎల్ఐసి లాంటి వాటి ఎగ్జామినేషన్స్, అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఎగ్జామినేషన్స్, లేకపోతే కనుక ఇంటెలిజెన్స్ బ్యూరో లాంటి ఎగ్జామినేషన్స్, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, ఇవి కాకపోతే సాఫ్ట్వేర్ మరొకటో, బిజినెస్ మరొకటో. అంటే అతనిది ఎయిమ్ ఐఏఎస్ కాదు. ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవనే అబ్బాయి ప్రిపేర్ అవ్వకుండా ఏదో బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లాంటి ప్రిపేర్ అవుతున్నాడంటే అతను ఏం తక్కువ ఉందని. అతన్ని తక్కువ చేయట్లేదు నేను, ఏం తక్కువ ఉంది. ఇప్పుడు ఏం తక్కువ ఉన్నవాడు ప్రతిరోజు నీతో ఏమంటాడు, ఏంటి ఐఏఎసా వస్తుందంటే, ఏమోరా నాకైతే ఐఏఎస్ రాదని, నేనైతే మాత్రం ఎస్ఎస్సి సీజీఎల్ చదువుతున్నారా. అరే నువ్వు కూడా అది బెస్ట్ ఏమో ఆలోచించరా, నువ్వు కూడా అలా చదివితే బెస్ట్ ఏమో. ముందు ఉట్టికి ఎక్కడలేనమ్మా, స్వర్గానికి ఎక్కడం ఏంటరా, ముందరే ఏదో చిన్న జాబ్ సంపాదిద్దాం రా అంటే నీకు డీమోటివేషన్ కలిగిస్తున్నాడు. మరి దానివల్ల నీకు నష్టం కాదా? వాడు ఫ్రెండ్ అవుతాడా? ఇంకా ఫ్రెండ్ ఏంటి, జాన్ జగరి దోస్త్ ఏంటి, ఇది ఏమిటమ్మా మాయా అని పాట పాడుకుంటారు ఇద్దరును. బుద్ధి జ్ఞానము లేదా? ఇలా అడగాలనిపిస్తుంది నాకు. సరే అదేంటి సార్, ఓకే, ఇలాంటి ఫ్రెండ్స్ నేను అవాయిడ్ చేస్తాను. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ నాతో అన్నీ చదివిన వాడిని దూరం పెడతాను. మరి వాట్ అబౌట్ ఐఏఎస్ నాతో పాటు ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్? వాడు వద్దంటాను నేను. ఎందుకంటే వాడు వేరే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు, వాడు కానీ అమ్మాయి కానీ వేరే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు. నువ్వు లక్ష్మీకాంత్ చదువుతుంటే వాడు ఇంకో పుస్తకం చదవచ్చు, నువ్వు ఎకనామిక్స్ చదువుతుంటే వాడు ఇంకొక సబ్జెక్ట్ చదవచ్చు, నువ్వేమో టెస్ట్ సిరీస్ రాస్తుంటే వాళ్ళేమో ఆన్సర్ రైటింగ్ రాస్తూ ఉండవచ్చు, నువ్వేమో న్యూస్ పేపర్ చదువుతుంటే వాడు వద్దంటూ ఉండవచ్చు, నువ్వు ఒక యూట్యూబ్ వీడియో చూస్తే వాడు ఒక యూట్యూబ్ వీడియో చూడవచ్చు. మొత్తం మీద నీకు అతనితోటి లేదా ఆమెతోటి ఆ ఫ్రెండ్షిప్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. హిందూ పేపర్ చదువు అని వాడంటాడు, వేస్ట్ అని నువ్వంటావు. మనం ఒక ర్యాంకర్ యూట్యూబ్లో వీడియో చూసానురా, అసలు మార్నింగ్ తెల్లారగడ 3ంటికి లేస్తే బ్రహ్మ ముహూర్తంలో చదవచ్చట్రా, అప్పుడు చదివితే కనుక ఐఏఎస్ అవుతున్నట్రా, నాకు తెలిసింది యాక్చువల్గా దిల్సీ అంజలి ఆమె కార్యక్రమంలో చెప్పాడు అని వాడంటే వేస్ట్ రా తల. ఈ డిస్కషన్స్ అవసరమా? ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండేది కాబట్టి, ఫ్యాకల్టీలు తక్కువగా ఉండేవారు కాబట్టి, కోచింగ్ సెంటర్లు తక్కువగా ఉండేవి కాబట్టి, మెటీరియల్స్ తక్కువగా ఉండేవి కాబట్టి, పుస్తకాలు కూడా అంతగా రిసోర్సెస్ లేకపోవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఫ్రెండ్స్ అవసరం అయ్యేవారు, లేదా గ్రూప్ డిస్కషన్స్ అవసరమయ్యేవి, లేదా ఏదో కో స్టడీ కలిసి చదువుకోవడం లాంటి గ్రూప్ స్టడీ లాంటివి చదువుకోవడం అవసరం అయ్యేది. ఇవాళ అవేమీ అవసరం లేదని గుర్తుంచుకోండి. అంటే నీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడైనా, నీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవనివాడైనా, ఏదో చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తీ అయినా, లేకపోతే కనుక చెడ్డీ గ్యాంగ్ అయినా, నా దృష్టిలో తొట్టి గ్యాంగ్ తప్ప అంతకుమించి ఏమీ లేదు. అందుకు నేను వద్దు అంటాను. ఇంకా పార్టీలకిను వాటికి వెళితే, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్తే గ్యారంటీ ఏమంటాడు, మామయ్య ఎరా ఏం చేస్తున్నారా అంటాడు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను మామయ్య అంటాడు. అంటాను. అప్పుడు ఆయన ఏమంటాడు, నీకు వచ్చేస్తుంది ఐఏఎస్, అన్నట్టు చెప్పడం మర్చిపోయారా, ఆ మరునాడు నుంచి నీకు ఐఏఎస్కి సంబంధించిన వీడియోలు అన్నీ ఫార్వర్డ్ చేస్తాడు. కావాలి చూడు వాట్సాప్లో విపరీతంగా ఫార్వర్డ్ చేస్తాడు. ఆ ర్యాంకర్ ఏమన్నాడంటే, ఈ ర్యాంకర్ ఏమన్నాడంటే, వాడు నువ్వు ఐఏఎస్ అవ్వడం వాడి దీక్షలాగా ఈ మావయ్య, బాబయ్య, తాతయ్య
ఇంకా పెద్దమ్మ అయితే చెప్పనక్కర్లేదు, మేనత్త అయితే చెప్పనక్కర్లేదు, ఏందిరా నువ్వు ఐఏఎస్ అవుతావా అంటుంది. లేదా నువ్వు ఎప్పుడు ఐఏఎస్ అవుతావు వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి కట్టబెడదాం అనుకుంటుంది. అవసరమా ఇవన్నీ? ఊర్లో అందరికీ టమ్కేసుకుని నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను అంటే వాళ్ళందరూ ఎప్పుడు అవుతావు అని అడిగిన ప్రతి ఒక్కడు పైకి మాత్రం నువ్వు ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటాను అంటాడు, కానీ లోపల మాత్రం రిజల్ట్ వచ్చిన రోజున ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి, సాయిబాబాకి, జీసస్కి, అల్లాకి అందరికీ కలిపి మొక్కుకునేది ఏంటి చెప్పమంటారా? నీకు ఐఏఎస్ రాకూడదని. మన బతుకులు ఇలా ఉన్నాయి. మన చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, నేను మనుషులు నమ్మను కాబట్టి చెప్తున్నాను. అవసరమా ఇవన్నీ? దేర్ఫోర్ అలా చూసుకున్నా కూడా ఫంక్షన్స్ వద్దు, ఏమీ వద్దు. ఇన్ని చెప్పినప్పుడు మరి నా ఎమోషన్స్కి ఎలా సార్? ఇప్పుడు చెప్తాను చూడండి. మార్నింగ్ సూర్య నమస్కారాలు చేయి, సూర్యుడికి దండం పెట్టుకో, చక్కటి పచ్చటి గాలి పీల్చు, పార్కులో వాకింగ్ చేయి, జాగింగ్ చేయి, మంచి వీడియోలు విను, ఏదీ కాకపోతే ఒక పుస్తకం చదువుకో, న్యూస్ పేపర్ ఏదో అలా 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 పైన చదువుకో, హ్యాబిచువల్గా ఉండు, మందు కొట్టద్దు, సిగరెట్ కాల్చొద్దు, అబ్బాయిలతోటి తిరగద్దు. యాక్చువల్గా అబ్బాయిలతోటి వేరే ఇంకో వీడియో చేయాలని నా కోరిక. యాక్చువల్గా ఒక్కసారి కనుక నువ్వు ఒక అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడటం మొదలు పెడితే ముందు మన యొక్క హార్ట్ ఏమో మెల్ట్ అవుతుంది, ఆ తర్వాత జీవితం ఏమో టిల్ట్ అవుతుంది. అవసరమా? అందుకని ఈ దీక్షగా చదివే క్రమంలో ఫ్రెండ్స్ ఎవరంటే నీకు నువ్వే అవ్వాలి, లేదా మీ అమ్మ అవ్వాలి, లేదా మీ నాన్న అవ్వాలి, లేదా మీ అక్కయ్య అవ్వాలి, ఏదీ కాకపోతే ఒక మంచి పుస్తకం అవ్వాలి. లక్ష్మీకాంత్ బుక్ తోటి స్నేహం చేయ కావాలంటే, నితిన్ సింగ్ అనే కల్చర్ పుస్తకంతో స్నేహం చేయ కావాలంటే ఒక గురువుని పెట్టుకో, ఆ గురువు ఏం చెప్తే అది చేస్తూ వెళ్ళు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నన్ను ఏమంటారు తెలిసిన? ఏంటో సార్ మీ చేదొస్తాము అంటారు. ఎస్, అలా అంటారు కాబట్టి అక్కడ ఉండిపోతారు. ఇలా అనకుండా దీనిలో ఉన్న స్వారస్యాన్ని అర్థం చేసుకుని దాని లోపల ఉన్న ఎసెన్స్ని అర్థం చేసుకుంటే ముస్సోరిలో కలుస్తాం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.